భూమి అంతా కూడా ఆ నీటిలో అడుగుకి వెళ్ళిపోయి పాతాళలోకం దగ్గరికి చేరి ఇప్పుడు సముద్రం లోపల భూమి ఉండిపోయింది. వీడికి లోభం కదు హిరణ్యాక్షుడికి, ఆ వెళ్ళిపోయిన భూమి నాదే. చతుర్ముఖ బ్రహ్మగారికి కుక్కులోంచి కింద పడ్డవాడు చిన్నవాడు కింద పడ్డాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహావతారాన్ని పొందారు. అది ఎంత పెద్ద వరాహం అంటే భూమి ఆకాశములు నిండిపోయి పెద్ద పెద్ద రోమాలతోటి అది సముద్రంలోకి దిగింది. వెంటనే ఆయన ముట్టితో తరిమి పాతాళంతో కలిసిపోయి ఉన్నటువంటి భూమిని పైకెత్తి తన దంస్ట్ర మీద నిలబెట్టాడు. భూమిని తీసుకొస్తున్నాడు సముద్ర జలాలు. వీడు చూశాడు హిరణ్యాక్షుడు, నువ్వెవడిని ఎత్తుకుపోతున్నావు నాది అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు, భూమిని పైకి తీసుకొస్తున్నాడు. ఈయన గదలతోటి త్రిశూలంతో ప్రహారం చేశాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతోంది. ఒక్కసారి ఆ రెండు కోరలు విదల్చి తన చేతిని ఎత్తి ప్రహారం చేసి ఒక్క దెబ్బ కొట్టారు గుండెల మీద. నెత్తురు కొప్పుకున్నాడు. వెంటనే అక్కడ పడి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. అక్కడతో హిరణ్యాక్షుని యొక్క సంహారం పూర్తయిపోయింది. అలా హిరణ్యాక్ష సంహారం చేసినటువంటి పరమోత్కృష్టమైనటువంటి అవతారములలో ఒకటి యజ్ఞవరాహావతారం.